टायर भाई थोड़ा साउंड लगाओ ना, ఇంక్రీజ్ ద వాల్యూమ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇక్కడ మనం చాలా మంది సినీ నటులని చూస్తున్నాం. అయితే మనకు ఇక్కడ కనపడని వాళ్ళు రాజకీయ నాయకులు. సో ఆ రాజకీయ నాయకులు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది, వాళ్ళ మీద ఒక చిన్న స్కిట్ మీకు ప్లే చేస్తున్నానండి. రాజకీయ నాయకులు మాట్లాడితే వాళ్ళ మధ్య వచ్చే కామెడీ ఎలా ఉంటుంది. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలు రాబోతున్నాయి. అందులో ఎవరు ఎలా గెలుస్తారో, ఎంత సీట్లతో గెలుస్తారో తెలియదు మనకి. కానీ 4 పార్టీలకు సమానంగా సీట్లు వచ్చాయండి. అప్పుడు పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. ఎవరు కాంప్రమైజ్ అవ్వడానికి లేదు. 4 పార్టీలకి సమాన సీట్లు వచ్చాయి. అప్పుడు ఎవరిని గద్దె మీద కూర్చోబెట్టాలని చెప్పేసి ఆలోచిస్తుంటే సీనియర్ నాయకులైనటువంటి ఎం సత్యనారాయణరావు గారిని, ఎక్స్ మినిస్టర్ ఎం సత్యనారాయణరావు గారిని నిర్ణయం తీసుకోమని అన్నారు. అప్పుడు ఆ ఎం సత్యనారాయణరావు గారు ఈ 4 లీడర్స్ కి పోటీ పెట్టారు. ఏం పోటీ పెట్టారో చూద్దాం. ఏంది ఏం కదా 4 సమాన సీట్లు గెలుచుకున్నారా? చాలా సంతోషం. అన్న ఇతనే ఉండే చేస్తూనే ఉండరు, చాలా సంతోషం. కానీ ఏమయ్యా రోషయ్య బాగున్నావారా? రోషయ్య గారు చాలా బాగున్నారు. మీరు నాకు అర్థమైతేనే ఉండదు. చంద్రబాబు నాయుడు గారు మీరెట్టున్నారు? చాలా సంతోషం. చిరంజీవి గారు మీరెట్టున్నారు? చాలా సంతోషం. ఏమయ్యా కేసీఆర్? కేసీఆర్ గట్లనే ఉంటుందా? వాళ్ళనేమో గారులు పెట్టి నాకేమో గారు ఉండదా? ఏమనుకుంటారా తెలంగాణలో అంటే? ఇప్పటికే మమ్మల్ని రాసి రంపాన పెట్టి ముండ మోపిర్రు. మీరేమో మంచి మంచి భూములు తీసుకుంటారు, మాకేమో రాళ్ళు రప్పలిస్తారు. వాళ్ళకేమో గారెలు పెట్టి నాకు గారు పెట్టి రానే. అదేందుకు నీకు గారెలు కావాలనుకుంటే మా ఇంటికి రా, ఫుల్ గారెలు పెడతా. ఈ గారె ఎందుకు నీకు? ఏవో గట్ల కాదు కానీ ఏం చెప్తావో చెప్పు. ఏం లేదా, ఇగో మీకు 4 ఆవులు పెడుతున్నా బయట. ఎవరైతే ఎక్కువ పాలు పిండుకొస్తారో వాళ్ళకే నేను పదవి ఇచ్చేస్తా. చాలా సంతోషం అండి. మరి పోతాం మేము. 4 వెళ్ళారండి, మళ్ళీ లోపలికి వచ్చారు. వచ్చిన తర్వాత ముందుగా రోషయ్య గారిని అడుగుతున్నారు. ఏమా రోషయ్య, ఎన్ని లీటర్ల పాలు పిండుకొచ్చినావు చెప్పు. అందరూ కూడా సమపాలుగా పిండుకు రావాలని చెప్పేసి మేము అందరం అనుకున్నాము. కానీ దురదృష్టవశాత్తు సమపాలుగా 5 లీటర్ల పాలు పిండాను. కానీ తిరిగి వస్తుండగా నా పంచ తట్టుకొనే పాలన్నీ నేల పాలైపోయాయి. దాంతో ఏం చేయాలో అర్థం కాక సతమైపోతున్నాను. మరి మీరు ఒక్క ఛాన్స్ ఇస్తే మళ్ళీ వెళ్ళి మళ్ళీ పిండుకొస్తాను. గట్ల ఛాన్సులు ఇచ్చేటట్టుంటే నా పోయిన పదవులు నేను తెచ్చుకోకపోతున్నా ఏంది? ఏ పదవి లేకుండా గిట్ల ఎందుకు కూర్చుంటా చెప్పు. ఏ అన్నత మాటలు చంద్రబాబు నాయుడు గారు మీరేం చేసి చెప్పు. అదే బాలకృష్ణ గారు ఫోన్ చేస్తాను ఆంధ్రవే అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ చేస్తాను ఆంధ్రవే అన్నారు. తారక రత్నకు ఫోన్ చేస్తాను ఆంధ్రవే అన్నారు. హరికృష్ణ ఫోన్ చేశాను ఆంధ్రవే అన్నారు. అందరు వచ్చిన తర్వాత ఎప్పుడు పిండాలి, ఎక్కడ పిండాలి, ఎవరిని పిండాలి, ఎలా పిండాలి, అలా పిండుతామని చెప్పేసి తెలుసుకుంటున్నాను. ఓకే చిరంజీవి గారు మీరేం సంగతి, మీరేం చెప్తాడు? చూడండి ఎం సత్యనారాయణరావు గారు, మీరు ఎన్ని లీటర్లు కావాలంటే అన్ని లీటర్లు పిండుకొచ్చే కెపాసిటీ నాలో ఉంది. మరి చెప్పండి ఎన్ని లీటర్లు పిండుకోమంటారు? గట్లా కూడా సరే 5-6 లీటర్లు పిండుకురా. ఇదిగో చూడండి 5-6 లీటర్ల కర్మ, 10 లీటర్లు పిండుకొచ్చాను, కావాలంటే కొలుసుకోండి. 10 లీటర్లు పిండుకొచ్చా? ఎట్లా సాధ్యమైందా? 10 లీటర్లు ఒక ఆవు 10 లీటర్లు ఇచ్చిందా? గ్రేట్. ఎట్లా సాధ్యమైంది? ఏముంది, ఆవు దగ్గరికి వెళ్ళి ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో అన్నాను అంతే. దాంతో గడగడ కారిపోయిన పాలు. చాలా సంతోషం. మరి కేసీఆర్ నువ్వేందా కోపంగా కూర్చున్నావు? కేసీఆర్ నువ్వెన్ని లీటర్లు పిండుకొచ్చావు? ఎట్లా పిండుకొస్తారా అంటున్నా. అసలేమన్నా హెలికాప్టర్ దిగుతూ పడితే ముందుకు పడ్డా, ముక్కు వాసింది, మూతి వాసింది. సరే ఏదో పాలు పిండుకురమ్మన్నావు, అది ఎక్కడ దంతుందో భయంగా పోయినా. ఎట్లా పిండుతారా? అరే ఏమున్నా అందరు పిండుకొచ్చారు, నువ్వు గట్లే పిండుకొచ్చినావా లేదా? పిండుకొచ్చినావా? ఎట్లా పిండుకోతారు? అరే ఏమైంది చెప్పు. ఎట్లా పిండుకోతారు? ఏమైందా చెప్పు. ఎట్లా పిండుకోతారా? వాళ్ళకేమో ఆవులు ఇచ్చి నాకేమో దున్నపోతులు ఇస్తారు. థ్యాంక్ యూ శివారెడ్డి. నౌ డాక్టర్ జయసుధా హాస్పిటల్, డాక్టర్ మోహన్ బాబు